ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. మన టీవీ ఉన్నది మనకోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ప్లీజ్ వదిలేయండి. విజయారెడ్డి ఫోన్లో బయటపడ్డ అసలైన నిజాలు. నిజంగా 14 రోజుల నుంచి జిఆర్పి పోలీసులు ప్రాపర్ ఒక ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీని ఆఫ్ ద రికార్డ్గా ఇచ్చినటువంటి పరిస్థితి. దీంట్లో భాగంగా ఫారెన్సిక్ టీమ్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఫోన్ని కావచ్చు, ఆవిడ ల్యాప్టాప్ కావచ్చు, సో దానికి సంబంధించి ఒక ఎక్స్క్లూజివ్ డేటాని ఇక్కడ పబ్లిక్ డొమైన్లో ఉంచారు. సో దీనికి సంబంధించి జనవరి 20, జనవరి 30 మధ్య ఈ 10 రోజుల కాల్ డేటా చాలా కీలకం. ఎందుకంటే కూతురు చేతనారెడ్డిని, కొడుకు విశాల్ రెడ్డిని వాళ్ళ కాలేజీల వరకు వెళ్ళి వాళ్ళని తీసుకురావడానికి మధ్య అసలు ఏం జరిగిందనే దానిపై, ఏదైతే ఆ రోజున రైల్వే ట్రాక్పై మరికొద్దిసేపట్లో విగత జీవిగా ఆ ముగ్గురి ప్రాణాలు కనిపిస్తాయో దానికి ముందు పెట్టిన వాట్సాప్ స్టేటస్ అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీకి సంబంధించి ఎవరు చూశారు, వచ్చిన రిప్లైస్ ఏంటి, వీటి మీద ఫారెన్సిక్ టీం చాలా గట్టిగా ఫోకస్ పెట్టింది. ఇప్పటిదాకా 14 రోజుల నుంచి ఎందుకు విచారణ సరిగ్గా జరగట్లేదు, లేకపోతే ఎందుకు కాల్ రికార్డింగ్స్ బయటికి రావట్లేదు అని అనుకున్నాము. సో కట్ చేస్తే ఒక మిస్టరీ అయితే వీడింది. కేవలం డిప్రెషనే కాదు, సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉందని మనం టీవీ మీకు ఎప్పటి నుంచో చెప్తుంది. సో దానికి సంబంధించి విజయారెడ్డి మీద మనం చాలా వీడియోస్ కూడా చేసాం. ఇలాంటి నేపథ్యంలో చాలామంది చాలా రకాల విశ్లేషణలు చేశారు బయట. అంటే లేదు, ఇది ఒక కేవలం డిప్రెషన్తోనే భర్త దూరంగా ఉన్నాడు అనే ఒక కోణంతోనే కొట్టిపారేశారు చాలామంది. కానీ నిజంగా మనం టీవీలో మాత్రం మనం ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంది అని చెప్పాం. సో దానికి సంబంధించి ఈ యొక్క ఫోన్ చాటింగ్లో నమ్మలేని విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. దాదాపుగా చనిపోవడానికి 4 రోజుల ముందు ఏదైతే కాల్స్, వాట్సాప్ కాల్స్ కావచ్చు అండ్ వాట్సాప్ చాట్స్ కావచ్చు, అవన్నీ డిలీట్ ఫర్ ఎవ్రీవన్ కొట్టింది విజయారెడ్డి ఫోన్ నుంచి. సో మరి ఇంకెవరైనా విజయారెడ్డి ఫోన్ తీసుకొని ఒకవేళ ఆ డిప్రెషన్ ఇంకా ఎక్స్ట్రీమ్ అవుతుందని తనకి ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నాడో ఆ అజ్ఞాత వ్యక్తికి తెలుసు కాబట్టే ఆ ఫోన్లో తన దగ్గర నుంచి ఫోన్ తీసుకుని ఆ మెసేజ్ డిలీట్ చేశారా, కాల్స్ డిలీట్ చేశారా అనే దానిపై కూడా ఇప్పుడు జిఆర్పి పోలీసులు చాలా గట్టిగా ఫోకస్ పెట్టారు. 14 రోజుల నుంచి ఒక ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ జరుగుతుంది. తను విజయారెడ్డి పనిచేస్తున్న ఆఫీస్కి వెళ్ళారు అండ్ తన ఇంట్లో మాట్లాడారు. కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది, దానికి సంబంధించి కూడా పోలీసులు చాలా ప్రాపర్గా ఎంక్వైరీ చేశారు. ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, వాళ్ళ అమ్మ చెప్పిన దాని ప్రకారం, భర్త సురేందర్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం, అన్న చిరంజీవి మాటలతో, సో అన్ని కంపేర్ చేసుకున్న పోలీసులు ఏదో ఒక మిస్టరీ ఉంది, ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏదో ఉంది, దెర్ ఈస్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అని చెప్పి కన్క్లూజన్కి వచ్చిన తర్వాత ఇంకా లోతుగా దర్యాప్తు చేయడం స్టార్ట్ చేశారు. ఫారెన్సిక్ టీం ఇచ్చిన నివేదికలో సో మెసేజ్లు డిలీట్ అవ్వడం అండ్ ప్లీజ్ వదిలేయండి అనే మెసేజ్ని వాళ్ళు చాలా క్షుణ్ణంగా పరిశీలించారు. సో జనవరి 20 నుంచి జనవరి 30 వరకు ఏదైతే డిలీట్ అయిన వాట్సాప్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టారు. సో దీనికి సంబంధించి ఆ యొక్క పర్సనల్ మెయిల్ ఏదైతే ఉంటుందో, సో ఇప్పుడు తన యాపిల్ ఫోన్ కదా, ఆ మెయిల్కి సింక్ చేసుకునే, రిట్రైవ్ చేసుకునే కార్యక్రమం కూడా జరుగుతుంది. సో టెక్నికల్గా కాస్త టైం పట్టే ప్రాసెస్ కాబట్టి మరికొద్ది రోజులు టైం పట్టే అవకాశం ఉంది. దీనిపై రైల్వే పోలీసులు, చర్లపల్లి రైల్వే పోలీసులు ఒక ప్రాపర్ ఆధారాలతో, సాక్ష్యాలతో మరికొద్ది రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటిదాకా ఒక రకంగా ఆల్మోస్ట్ చర్లపల్లి సాఫ్ట్వేర్ కేసు మిస్టరీ వీడిందని అనుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఆవిడ చాలా స్ట్రాంగ్గా ఉంటారు, ఒక కార్పొరేట్ విమెన్, తనకి చాలా స్ట్రెస్ ఉంటుంది, ఇలాంటివి మాటలు వింటూ వచ్చాం. జస్ట్ ఈ రోజు రైల్వే పోలీసులు ఏదైతే ఆవిడ విజయారెడ్డి పనిచేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళి కూడా దాదాపుగా 30 మందిని 1-to-1 ఎంక్వైరీ చేశారు. 1-to-1 ఎదురుగా కూర్చోబెట్టి ఒకరితో సంబంధం లేకుండా ఒకరితో మాట్లాడితే వాళ్ళ ఆఫీస్ వాళ్ళు చెప్పింది ఏంటంటే విజయారెడ్డి ఒక ఇన్స్పిరేషనల్ ప్రొఫైల్, ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్, తనని వాళ్ళతో మాట్లాడింది, వీళ్ళతో మాట్లాడింది, ఇది అలాంటిది కాదు అని వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడంతో పాటుగా ఇప్పటిదాకా ఆవిడ చేతబడి చేశారు, ఆవిడ ఒక డిఫరెంట్ అవుట్ఫిట్లతో ఉన్నారు, ఇలాంటి మాటలు కూడా మనకి వినిపించినటువంటి నేపథ్యం. సో ఇన్ని డౌట్స్కి నిజంగా ఆవిడ పనిచేస్తున్న ఆఫీస్ సంబంధించిన కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో
రైల్వే పోలీసులకి. సో ఇది ఒక డిప్రెషనే కాదు అని తెలిసింది. ఇంతలో ఫారెన్సిక్ నివేదిక యాడ్ అవ్వడంతో దానికి సంబంధించిన సాక్ష్యాలు వాట్సాప్ ఈ యొక్క సంబంధించి వాట్సాప్ మెసేజ్లు కావచ్చు, వాట్సాప్ కాల్స్ కావచ్చు, అండ్ నార్మల్ కాల్ రికార్డింగ్స్ ఆల్రెడీ ఎప్పుడో వచ్చాయి. ఇప్పటిదాకా నార్మల్ కాల్ రికార్డింగ్స్లో ఎప్పుడూ కూడా విజయారెడ్డి మాట్లాడలేదు. కేవలం వాట్సాప్లోనే జరిగింది ఆ కాన్వర్జేషన్ అంతా. సో ఆవిడ ఆ లాస్ట్ మినిట్లో మరికొద్ది సేపట్లో విగత జీవులుగా ట్రాక్ పైన పడిపోతారన్న విషయం తెలుసుకున్న విజయారెడ్డి స్టోరీ పెట్టడానికి కూడా ఒక రీజన్ ఉంది. సో ఎవరైతే ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆ థర్డ్ పర్సన్, ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి తెలియాలనే పెట్టింది స్టేటస్. సో దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో ఇన్ని కాన్సిక్వెన్సెస్లో ఆవిడ చాలా స్ట్రాంగ్గా ఉంది. పిల్లల్ని చూసుకోవాలన్న ఆ తపన అసలు ఆవిడలో చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంది నిజంగా. సో ఇటు పక్క తల్లిని చూసుకుంటుంది, ఒక పక్క అన్నని, అండ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ చేస్తుంది. ఇటు ఒక టీమ్ లీడర్గా తన కంపెనీలో తన వర్క్ కంప్లీట్ చేసుకుంటుంది. సో వాళ్ళ కొలీగ్స్ చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు ఒక చాలా స్ట్రాంగ్ విమెన్, చాలా మంచిగా మాట్లాడుతుంది, ఎలాంటి ఇబ్బంది పెట్టేది ఏదో ఒక టీమ్ లీడర్ పొజిషన్లో ఉంటే ఎంత మెంటల్ హరాస్మెంట్ ఉంటుందో మీ అందరూ తెలిసిందే, ఆ టీంలోని సభ్యులకు మాత్రమే తెలుసు. సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో ఏ రోజు కూడా విజయారెడ్డి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. ఒకవేళ వాళ్ళకి లీవ్స్ కావాలన్నా, లేకపోతే వర్క్ పరంగా ఉన్న ఇబ్బంది ఉన్నా, వాళ్ళ ఎర్రర్స్ని రెక్టిఫై చేయడంలో కావచ్చు, ఇలాంటి విషయాల్లో చాలా ఇదిగా ఉండేది. చాలా ఫ్రెండ్లీ నేచర్లో, జోవియల్ నేచర్తో ఉండేది తప్ప ఎక్కడా కూడా పిచ్చి మాటలు, పిచ్చి వ్యవహారాలు ఇలాంటివి ఎక్కడా కూడా లేవు. కొన్ని మనం ఒక దురదృష్టకరమైన వార్త ఏంటంటే, కొన్ని సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం ఆవిడకి వాళ్ళతో రిలేషన్ ఉంది, ఇలా అక్రమ సంబంధాలు అని చెప్పి మాట్లాడుకుంటారు. నిజంగా ఆ తల్లి చనిపోయి ఎక్కడుందో కానీ అలాంటి ఆవిడ గురించి మనం ఇలా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకు అలాంటి ఆవిడ అన్నానంటే, ఇప్పటిదాకా ఒక డిప్రెషన్ అని గురించి మాట్లాడుకున్నాం మనం. సరే, డిప్రెషన్ ఒక మెస్సరీ వీడింది, ఒక సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏదో ఉంది, ఒక థర్డ్ పర్సన్, ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు, గతంలో గొడవైన వాళ్ళ, లేకపోతే ఆ కన్స్ట్రక్షన్ సంబంధించి గొడవకు సంబంధించి 5 లక్షలతో సెటిల్ చేసుకున్న వాళ్ళ, లేకపోతే ఇంకెవరన్నా. సో ఆ బాండ్కి మనం పేరు పెట్టలేము. పోలీసులు అఫీషియల్గా వాళ్ళు నివేదిక ఇచ్చి ఛార్జ్షీట్ ఫైల్ చేసేంత వరకు కూడా ఎలాంటి మనం పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి కూతలు కూయడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ భర్త విలన్ కాదు, అన్న విలన్ కాదు, అమ్మ కూడా విలన్ కాదు, ఎవ్వరూ విలన్ కాదు. తనకై తాను తీసుకున్న డెసిషన్. మరి పిల్లల్ని ఎందుకు చంపిందని చెప్పి పుష్పారెడ్డి, ఎవరైతే విజయారెడ్డి వాళ్ళ అమ్మ, చాలా గట్టిగా మాట్లాడుతుంది. పిల్లల్ని ఎందుకు తీసుకుపోయావు, నువ్వు పోతే పోయావు అని చెప్పి ఆవిడ బాధ ఆవిడది పాపం. కానీ దాన్ని కూడా చాలా మంది నెగిటివ్గా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక కన్క్లూజన్ ఇస్తాం మీకు. ఎందుకంటే విజయారెడ్డిని అంటే ఆవిడ ఒక తల్లిగా, ఒక కూతురిగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా ఆవిడ గడిపిన తీరు, ఆవిడ నడిపిన జీవితం అనే బండిలో నిజంగా చాలా మందిని ప్యారలల్గా తీసుకుంటూ వెళ్ళిపోయింది. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఉన్నా అందరినీ కలుపుకొని వెళ్ళింది తప్ప ఏ రోజు ఎవరిని పక్కన పెట్టి నాకేంట్లే, నాకు ఫినాన్షియల్గా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, లేకపోతే ఇంకా ఏ రకమైన ఇబ్బంది లేదు అని చెప్పి ఎవరిని కూడా వదిలిపెట్టిన దాఖలాలు లేవు. అండ్ ఇంకోటి ఏంటంటే, భర్త 4 ఏళ్ల క్రితం దుబాయ్ వెళ్ళడం, దానికి సంబంధించి ఇక్కడ ఉండి ఆవిడ ఏదైతే ఒక అఫైర్ ఉంది అని చెప్పడం, ఇవన్నీ సోషల్ మీడియాలో వచ్చే వార్తలు అసలు నమ్మకండి. అండ్ విజయారెడ్డి విషయంలో పోలీసులు ఇచ్చే నివేదిక మాత్రమే ఫైనల్. ఇప్పటిదాకా ఏదో వదంతులు వినిపిస్తున్నాయి అది ఇది అని చెప్పి, కానీ విజయారెడ్డి విషయంలో ఒకటే నిజం, ఆవిడ డిప్రెషన్తో చనిపోయింది. ఆ డిప్రెషన్కి కారణం ఎవరు? ఇప్పటిదాకా ఆఫీస్ వాళ్ళు అనుకున్నాం, కానీ ఆఫీస్ నుంచే తనకి ఎలాంటి టెన్షన్స్ లేవు. 30 మందిని పోలీసులు విచారిస్తే ఏ ఒక్కరు కూడా తడబడకుండా ఆవిడ ఒక ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ అని ఒక సర్టిఫికేట్ ఇచ్చిన పరిస్థితి. మరి అలాంటి ఆవిడ్ని అక్రమ సంబంధాలు, లేకపోతే ఇంకొకటి అని బ్లేమ్ చేద్దామా? ఆవిడ మన మధ్య ఉందా? అనంత లోకాలకు వెళ్ళిపోయింది పిల్లలను కూడా తీసుకొని. అంటే ఆ చావులో కూడా నిజంగా పిల్లలు నాతోనే ఉంటే ఇబ్బంది ఉండదు, లేదంటే రేపు నేను ఒకవేళ చనిపోతే మా పిల్లల్ని ఎవరు చూసుకోరు, నాలాగా కన్న తల్లిలాగా ఏ కొడుకుని, ఏ కూతుర్ని ఎవ్వరూ కూడా చూసుకోరు. దీంట్లో ఏమాత్రం మొహమాటం లేదు నేను చెప్పే దాంట్లో. సరే, నాకు పెళ్ళవకపోవచ్చు, నాకు పిల్లలు లేకపోవచ్చు, కానీ ఆవిడ వెళ్ళే విధానం, ఆవిడ ఇప్పటిదాకా ఉన్న తీరు, ఆవిడ నడిచిన ఆ బాట, సో ఎక్కడా కూడా ఎవరికి లొంగిపోయో లేకపోతే ఎవరికో సరెండర్ అయ్యో వెళ్ళిన విధానం ఎక్కడా మనకు కనిపించలేదు నిజంగా. ఇన్ని కాన్సిక్వెన్స్లో సాఫ్ట్వేర్ విజయారెడ్డి
మిస్టరీ వీడిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఈ కేసులో వాట్సాప్ చాటింగ్ చాలా కీలకంగా మారింది. సో మరికొద్ది సేపట్లో రైల్వే పోలీసులు దీనిపై ఒక ప్రాపర్ ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉంది. సో ఫారెన్సిక్ టీం ఇప్పటికే ఒక ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసింది. ప్రాథమికంగా నిర్ధారించింది ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంది, దానివల్లే విజయారెడ్డి డిప్రెషన్ ఇంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది అనే దాని గురించి ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. ప్రాథమికంగా ఏదైతే జనవరి 30న ఈ ఘటన జరిగిందో చర్లపల్లిలో, ఈ హృదయ విదారకర ఘటన జరిగిందో, దాని తర్వాత పోలీసులు చెప్పడం జరిగింది ఒక ప్రాథమికంగా డిప్రెషన్ అని చెప్పి. కానీ ఆ డిప్రెషన్ కేసుల కారణం ఏంటి, లోతుగా దర్యాప్తు చేస్తే 14 రోజుల సుదీర్ఘ విచారణ తర్వాత తెలిసిన విషయం, ఆవిడ ఫోన్లో డేటా మిస్సింగ్. సో ప్లీజ్ వదిలేయండి అనే మెసేజ్ మాత్రమే కనిపించింది. ఆవిడ ఫోన్ని అన్లాక్ చేశారు. అటు ఇన్స్టాగ్రామ్ ఇంకా ఓపెన్ అవ్వట్లేదు. ఓన్లీ వాట్సాప్ త్రూగా వచ్చిన వాటిలలో జనవరి 20 నుంచి జనవరి 30 మధ్యలో కొన్ని వాట్సాప్ మెసేజెస్ డిలీట్ అయినాయి అండ్ కొన్ని వాట్సాప్ కాల్స్ కూడా డిలీట్ అయినాయి. సో మనం కూడా అబ్జర్వ్ చేయొచ్చు, ఫోన్ ఓపెన్ చేసినప్పుడు యువర్ కాల్ లాగ్ వాజ్ డిలీటెడ్ అని చెప్పి వాట్సాప్లో వస్తూ ఉంటుంది. సో అలాంటి కొన్ని హింట్స్తో ఆవిడ ఫోన్ని అన్లాక్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ డేటాని కూడా చాలా సున్నితంగా పరిశీలిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీని వెనకాల ఉన్నదెవరు, 20 నుంచి 30 మధ్యలో జరిగిన కాన్వర్జేషన్స్ ఏంటి, దానికి సంబంధించి పిన్ టు పిన్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తా. విజయారెడ్డి ఇష్యూ గురించి మీరేమనుకుంటున్నారో మధ్యలో కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.